వెల్కమ్ టు కీ కలర్స్. వరల్డ్ వైడ్ సినిమా వండర్స్ ని మీ ముందుకు తెస్తోంది కీ కలర్స్. ఇప్పుడంటే అందరూ ఏఐ గురించే మాట్లాడేస్తున్నారు. అదేనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎలాంటి మార్పులు వస్తాయి, జీవితాలు ఎలా మారతాయి, ఇలాంటివన్నీ వింటున్నాం, కళ్ళ ముందు చూస్తున్నాం. కానీ ఇదే దాని గురించి 25 ఏళ్ల క్రిందట ఒకరు మాట్లాడడం కాదు, ఏకంగా భారీ సినిమా కూడా తీశారు అని మీకు తెలుసా? మిలీనియం మొదట్లోనే ఏఐ గురించి ఎలా తెలుసో ఆ మేధావి ఎవరో డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. ఏఐ గురించి 2001లోనే సినిమా తీసి ఆశ్చర్యపరిచిన డైరెక్టర్ నన్ అదర్ దాన్ స్టీవెన్ స్పీల్బర్గ్. జురాసిక్ పార్క్ లాంటి వండర్స్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన స్పీల్బర్గ్ మరో అడుగు ముందుకు వేసి ప్రపంచం ఊహించని, అసలు కనీసం ఆలోచనకి కూడా అందని టాపిక్ ని అప్పట్లోనే టచ్ చేశాడు. 1970లలో వచ్చిన ఓ షార్ట్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకొని రంగంలోకి దిగేశాడు. ఏఐతో జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ప్రపంచాన్ని 100 ఏళ్లు ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ ఏఐకి ఉందా? ఏఐ అసలు ఎలా వర్క్ అవుతుంది? స్పీల్బర్గ్ సైంటిఫిక్ టాపిక్స్ ని టచ్ చేయడంలో ఎక్స్పర్ట్. ఏలియన్స్ గురించి ఇప్పుడు కూడా మనం చాలా ఆసక్తిగా మాట్లాడుతాం. ఏలియన్స్ గురించి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నిజానికి అంతంతే మాత్రమే. కానీ ఇదే గ్రహాంతర వాసుల మీద స్పీల్బర్గ్ 1982లోనే సినిమా తీశాడు. అది ఈటీ, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్. అదే క్యూరియాసిటీతో ఏఐ సబ్జెక్ట్ పట్టుకున్నాడు. ఇప్పటి సవాళ్ళని అప్పట్లోనే ఊహించిన స్పీల్బర్గ్ రోబోలకు తెలివి వస్తే ఏమవుతుంది, మనిషి ఆలోచనల్ని ఏఐ రీప్లేస్ చేయగలదా లాంటి టాపిక్స్ చుట్టూ ఈ సినిమా నడుస్తోంది. సరదాగా ఓ సైంటిస్ట్ క్రియేట్ చేసిన ఓ రోబో స్టోరీ ఇది. మాట్లాడుతూ తమతో ఒకడిలా కలిసిపోవడానికి హీరో ఈ రోబోని తయారు చేస్తాడు. ఆ తరువాత క్రమంగా అది ఆలోచించడం, తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టిన తరువాత పరిస్థితులు ఎలా మారతాయి అనేది ఇందులో కనిపిస్తుంది. తల్లి ప్రేమ కోసం రోబో వేసే అడుగులు ఇందులో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. నిజానికి ఇప్పుడు కూడా ప్రపంచం అంతా ఏఐ విషయంలో ఇదే టెన్షన్ పడుతోంది కదా. ఏఐ వచ్చి మనిషి తెలివిని రీప్లేస్ చేస్తుందా, సవారియన్ ఏఐ ఉండాలా లాంటి చర్చలన్నీ ఎటు చూసినా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ అప్పట్లోనే చెప్పాడు స్పీల్బర్గ్. ప్రపంచ సినిమా చరిత్రను మలుపు తిప్పిన దర్శకుడు స్పీల్బర్గ్ అని ఎందుకు అంటారో నిరూపించిన సినిమాల్లో ఏఐ ఒకటి. భారీతనం, టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉండి ఊహకి అందని కథలను సెల్యులాయిడ్ మీద పరిచిన క్రియేటర్ స్పీల్బర్గ్. జాస్ లాంటి సినిమాలతో షాక్ కి గురి చేసిన ఎక్స్పీరియన్స్ ని ఎప్పుడో 40 ఏళ్ల కిందటే అందించిన స్పీల్బర్గ్ ఇప్పటికీ 80కి దగ్గరవుతున్నా కూడా కొత్త జనరేషన్ కోసం సరికొత్త కథలను చేస్తూ ఉన్నాడు. వచ్చే ఏడాదిలో మరో సినిమాతో మనల్ని పలకరించబోతున్నాడు. ఇది కూడా సైన్స్ ఫిక్షనే. జనరేషన్స్ ముందుకు వెళ్ళి ఆలోచించి తరాల తరబడి నిలిచిపోయిన సినిమాలు తీసిన స్పీల్బర్గ్ మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏది, ఎందుకు? కమెంట్స్లో చెప్పండి. అన్నట్టు ఈ ఏఐ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది. చూస్తే మాత్రం ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.